ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందాకనే వీటిని వదిలేసా. వీటిని ఉపయోగించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని తెలీదు. రండి సార్, టైంకి వచ్చారు. ఏం జరిగింది? ఈ రౌడీ వెధవలు నన్ను చంపాలని చూస్తున్నారు. కానిస్టేబుల్స్ వాళ్ళని తీసుకెళ్ళండి. ఓకే సార్. రండ్రా రండి. మీరు కూడా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మేడం. అలాగే సార్. పదండ్రా. ఎక్కండి ఎక్కండ్రా. మూవ్. తనని వెతికే ప్రాసెస్ కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచండి సార్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ప్లీజ్. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఫ్యామిలీ రెప్యుటేషన్. మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ గురించి నాకు తెలుసు రుద్రప్రతాప్ గారు. అందుకే కదా రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నేను మీ మిస్సెస్ని వెతికించడానికి సీక్రెట్ టీంని ఏర్పాటు చేస్తాను. డోంట్ వరీ, వీలైనంత త్వరగా తన ఆచూకీ తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీకు తన ఫోటో షేర్ చేస్తాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు ఇమీడియట్గా కాల్ చేయండి సార్. తన ఫోటో మీకు షేర్ చేస్తాను. షూర్ సార్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం రుద్రప్రతాప్ గారు, మీ వైఫ్తో మీకేమన్నా గొడవలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఫ్యామిలీ సైడ్ ఇష్యూస్ ఏమన్నా? ఏమీ లేదండి. తను ఎందుకు వెళ్ళిపోయిందో రీజన్ తెలియాలి కదా. మా మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవండి. షీఈస్ వెరీ అండర్స్టాండబుల్. ఇంట్లో అందరికీ కూడా తనంటే చాలా ఇష్టం. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఏం లేవు. కాకపోతే చిన్న ఇష్యూతో వెళ్ళిపోయింది అనుకుంటా. ఐ కెన్ అండర్స్టాండ్. మీరు వెళ్ళండి. మేడం వాళ్ళ మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి మేడం. చూడండి సార్, ఈ వెధవలకి కరెక్ట్ గా బుద్ధి చెప్పండి. ఓకే మేడం. నా మీద హత్య ప్రయత్నం ఎందుకు చేశారో, ఎవరు పంపించారో నిజం కక్కించండి. మీరొచ్చి బతికిపోయారు, లేదంటే నా చేతుల్లో వీళ్ళు చచ్చేవాళ్ళు.
నరదృష్టి మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తోంది నరదృష్టి. నరదృష్టికైతే మంత్రించిన కొబ్బరికాయ ఇస్తాను. ఇతను ఫోటో ఇక్కడ ఉందేంటి? ఇతను విభూది బాబా కదా? వీడో దొంగ బాబా. మహిమల పేరుతో జనాల్ని మోసం చేస్తూ ఉంటాడు. వీడి మాటలు నమ్మి చాలా మంది మోసపోయారు. నీ జాతకంలో పతిగండం ఉందమ్మా. తన పాదదోషం వల్లే ఈ ఇంటికి అరిష్టాలు వాటిల్లుతున్నాయి. తన జాతకంలో ఉన్న దోషాల వల్లే వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాళ్ళకి కార్యం జరగలేదు కాబట్టే తన భర్త ప్రాణాలతో ఉన్నాడు. వాళ్ళ కలయిక జరిగితే ప్రాణ నష్టం తప్పదు. వీడి వల్ల నేను కూడా నా ఇంటి నుంచి బయటకొచ్చాను. లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి మోసం చేశాడు. వీడిని వదిలిపెట్టను. ఆగండి మేడం, ముందు వాళ్ళ మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. హ, కానిస్టేబుల్, కంప్లైంట్ తీసుకో. ఇదిగోండి సార్. వెంకట్, ఒక మిస్సింగ్ కేసుని కాన్ఫిడెన్షియల్గా డీల్ చేయాలి. తను మిస్సెస్ గంగా రుద్రప్రతాప్. ఎస్ సార్. ఇదిగో. సార్, ఈవిడిప్పుడే స్టేషన్కి వచ్చి వాళ్ళు తన మీద మర్డర్ అటెంప్ట్ చేశారని కంప్లైంట్ ఇచ్చింది సార్. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది? ఆ విభూది బాబా అనే అతను ఫోటో చూసి ఆ అమ్మాయిని అతను మోసం చేశాడని అతనికి బుద్ధి చెప్పడానికి వెళ్ళింది సార్. మీరు కూడా వెళ్ళి ఆ విభూతి బాబాని అరెస్ట్ చేసి తీసుకురండి. వెళ్ళండి. అలాగే సార్. కానిస్టేబుల్స్, పదండి. హలో, చెప్పండి సిఐ గారు. రుద్ర గారు, మీ వైఫ్ ఇప్పుడే స్టేషన్కి వచ్చారు. వాట్? స్టేషన్కి వచ్చిందా? ఎందుకు? తన మీద ఎవరో రౌడీలు మర్డర్ అటెంప్ట్ చేశారంట. మర్డర్ అటెంప్టా?